వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పాపం ఈ దీపావళికి ఆహ్, కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఏమైనా కొలువులు ఏర్పడతాయేమో అని చాలామంది ఆశావహులు ఈ దీపావళికి తీపి కబురు ఏమైనా అందుతుందేమో అనేటువంటి ఆశతోటి ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోని ఆశావహులు, అలాగే వైసీపీ పార్టీలో రాజీనామా చేసి టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి భరోసాతో వాళ్ళిచ్చిన ధైర్యంతోటి ఆశ, పదవులు ఇస్తాము అని వాళ్ళు ఇచ్చిన హామీతోటి పాపం వైసీపీలో రాజ్యసభకి కొంతమంది రాజీనామా చేశారు. వాళ్ళలో ప్రధానంగా పాపం మోపిదేవి వెంకటరమణ గారు. ఆయన వైసీపీలో చాలా సముచితమైనటువంటి స్థానం పొందినటువంటి వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా పాపం జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 సార్లు ఆయన్ని నామినేట్ చేయడం జరిగింది. అలాంటి గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉన్న ఆయన ఇక ఓడిపోయిన తర్వాత ఏమనుకున్నారో ఏమో మరి, లేదంటే టీడీపీ వాళ్ళు చూపించిన ఆశకి ఏమన్నా ఆశపడ్డారో, వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారట ఆయనకి. మరి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన టీడీపీలోకి ఎంటర్ అయ్యారు. కానీ ఆయనకి అక్కడ అదే రేపల నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ ఆయన బలమైన ప్రత్యర్థి అవ్వడంతో ఇప్పుడు ఆయనకిచ్చిన మాట కాస్త అది నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో టీడీపీ అధినేత లేరు అనేటువంటి సమాచారం ఆయనకు అందుతుండటంతో చాలా తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఈ దీపావళి మీద ఆయన చాలా ఆశ పెట్టుకున్నారు, ఏమైనా తీపి కబురు చెప్తారేమో అని. కానీ ఈసారి కూడా ఆయన ఆశ నెరవేరేలా కనబడట్లేదు అనేటువంటిది సమాచారం. ఎందుకనంటే ఒకవేళ చేయాలని ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేయాలి అనుకుంటే ఏ రకంగా ఆయన చేయగలరు, కానీ ఆయన చేయకూడదు అనుకుంటే అంతే ఇదిగా ఆయన దూరంగా పెట్టడం అనేటువంటిది మనకు తెలుసు చాలామందిని అలాగా. ఇక ముఖ్యంగా ఏంటంటే ఆయన బుజ్జగింపులు అనమాట. ఆయనకు అవసరమైతే ఎంత దూరమైనా బుజ్జగిస్తారు. కానీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు కూడా మోపిదేవి వెంకటరమణ ఏమీ చేయట్లేదు. వన్స్ ఆయన ఇది గీత దాటేసి అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి ఇంక ఆయనకి వేరే మార్గం లేదు అనుకున్నారేమో. ఆయన సంగతి అసలు పట్టించుకోవడం మానేశారు. ఇంకా ఇలాగా ఈ దీపావళికి చాలామంది రాజ్యసభ ఇవి దొరుకుతాయని ఆశపడ్డ వాళ్ళకి కూడా ఏమీ పని తీపి కబురు అందేటి ఏం కనపట్లేదు. ఇంకా 2 దఫాలుగా కార్పొరేషన్ చైర్మన్ని నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేశారు. ఆ 2 దఫాల్లో కూడా ఆశావహులందరికీ మొండి చెయ్యే మిగిలింది అనేటువంటి ఇది కూడా ఉంది. ఆ అసంతృప్తులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళలో. ముఖ్యంగా తీసుకుంటే పిఠాపురంలో వర్మ, ఆయన పరిస్థితి అయితే పాపం చాలా దయనీయం. ఆయన ఒకప్పుడు స్వతంత్రంగా గెలిచిన మనిషి. అలాంటి మనిషిని పట్టుకుని ఆయన్ని పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ సీటు త్యాగం చేయమని అడగటం, ఆ బుజ్జగించడం, అవన్నీ అయిన తర్వాత ఆయన సైలెంట్ అవ్వటం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన ఎలక్షన్లో ఆయన నెగ్గిన తర్వాత తను ఆశించిన విధంగా ఏ ఎమ్మెల్సీ ఏదో ఇస్తారు అనుకుంటే ఆయన ముందే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ ఆయనకైతే మొండి చేయి చూపించారు. ఇలా దాంతో ఆయన కొంచెం అలకపూని కొంచెం రివర్స్ అవ్వటం, నియోజకవర్గంలో నాగబాబు గారు వచ్చినప్పుడే తన అనుచరులతోటి కొంచెం ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం అది క్రియేట్ అవ్వడం అవన్నీ మనం చూసాము. ఆ జరిగిన ఎపిసోడ్ అంతా దాంట్లో నాగబాబు గారు మళ్ళీ సీరియస్గా రియాక్ట్ అవ్వడం, మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది మేమే అని అనుకుంటే అది వాళ్ళ కర్మే అని చెప్పేసి ఆయన అంటాం. ఇలాగ రకరకాల ట్విస్టులతో పాపం ఆఖరికి మంత్రి నారాయణ గారు తాజాగా చేసిన కామెంట్లలో కూడా వర్మని మనం ఎలాగ ఎంత ఫెరోషియస్గా ఉండేవాడు, అతన్ని అలా సైలెంట్ చేస్తాం మనం అది అని చెప్పేసి ఆయన అంటాం. పాపం దానికి కూడా వర్మ ఎక్కడ గట్టిగా మాట్లాడితే ఏం పోద్దో దీపావళి మీద ఆశ పెట్టుకున్న ఆయన చాలా ఆచితూచి ఎవరేమనుకున్నా నేను గీత దాటను అంటూ ప్రస్తుతానికైతే పాపం ఆయన మడిగట్టుకుని అలాగా సైలెంట్గా ఉన్నారు. కానీ ఏ క్షణంలో అయినా ఆయన బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆయన కూడా ఈ దీపావళికి ఏమి తీపి కబురు అందేటువంటి అవకాశం లేదు. ఇక ఎన్నికల ముందు నుంచి చాలా క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళలో టీడీపీలో టీడీ జనార్దన్ గారు అలాంటి వాళ్ళు కూడా, ఆయన కూడా పాపం ఈ దీపావళికి ఏమైనా తీపి కబురు అందుతుందేమో అని ఆశించారు. ఇక ఈ వచ్చే 2 ఏళ్ళు కూడా ఏమీ లేనట్టుగానే అనేటువంటిగా ఉంది పరిస్థితి. ఇక మోపిదేవి వెంకటరమణ గారు, ఇక బీద మస్తానరావు గారు, ఆర్ కృష్ణయ్య, ఇంకా విజయసాయిరెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇలా చాలామంది. సరే విజయసాయిరెడ్డి గారు అంటే ఆయన దారి వేరు. ఆయన అసలు నేను టోటల్గా వ్యవసాయం చేసుకుంటానని అదే ఏదో చెప్పి వెళ్ళిపోయారని, ఆయనకి ఆ రూట్లో పాపం ఆయనేమి పెద్ద ఆశావహుల్లాగా ఏమి లేరు ఈ విషయాల్లో. ఇలా బీద మస్తానరావు గారు కానీ మోపిదేవి గారు కానీ వీళ్ళంతా కూడా ఆశించిన వాళ్ళంతా కూడా మరి ఈ దీపావళికి ఏమైనా తీపి కబురు అందుతుందంటే అంటే కష్టమని ఇదే వినిపిస్తుంది. సో ఇలాగా ఎవరైతే ఆశావహులు ఉన్నారో టీడీపీలో, ఇక ఏమైనా ముందు మంత్రి పదవులు వస్తాయా లేకపోతే ఎమ్మెల్సీలు వస్తాయా ఏంటి అనేటువంటిది వాళ్ళు పాపం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ
వాళ్ళకైతే ఇప్పట్లో తీపి కబురు అందే అవకాశం లేదు అనేటువంటిదే పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సంకేతం అని అంటున్నారు. మరి చూడాలి. ఎందుకంటే ఈ అసంతృప్తే చాలా ప్రమాదం. వీళ్ళు కరెక్ట్‌గా ఎన్నికల ముందు ఎంత ప్రమాదం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. మరి ఈసారి ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఈసారి ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీలో అన్నీ డిసైడ్ చేసేవారు. కానీ ఇప్పుడు లోకేష్ గారు చాలా ఎక్కువ శాతం ఆయనే డిసైడ్ చేస్తున్నారు అన్నీ అనేటువంటిది. కాబట్టి ఒక వర్గం ఏంటంటే లోకేష్ గారిని ప్రసన్నం చేసుకుని వాళ్ళంతా అటు పూర్తిగా అనుకున్నవన్నీ సాధించుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుని ఉన్నటువంటి వర్గం ఏదైతే ఉందో అటు ఆయన వైపు నుంచి ట్రావెల్ అవుతున్న వాళ్ళు మాత్రం కొంచెం వాళ్ళకి పరిస్థితులు గడ్డుగానే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఎన్నికల ముందు ఎలాంటి ఈక్వేషన్స్ ఏ విధంగా మారతాయో అని అంటున్నారు రాజకీయ పరిస్థితులు.